ప్రైజ్ ది లార్డ్ అందరికి. Praise the Lord to every person over here. ఈరోజు మనము ఒక టాపిక్ అంటే మనకు చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో స్థిరముగా. Today, we would be talking about a very important aspect of our life, that is being stable and firm. స్థిరముగా ఇది చెప్పే ముందు ఇది ఎలాగొచ్చింది నాకు అనేది నా లైఫ్ అనిపించింది దీంట్లో. అసలు ఇది ఎట్లా, ఇది చదివేటప్పుడు కానీ దీంట్లో అంతా లార్డ్ నన్ను ఎట్లా తీసుకొచ్చారు, ఏం ఉద్దేశించారు అనేది నేను దీంట్లో చూశాను. While going through the scriptures, especially this being stable or firm, now while preparing the message also, I was able to understand how the Lord has got me from my previous situation to the present situation, how the Lord was leading in every aspect of my life. నాకు మనసులో ఒకటి అనిపించేది, ఎప్పుడు ఒకటి ఉండేది ఏంటంటే, లార్డ్ అసలు నా లోపల ఏమి ఒక్క మంచి స్వభావం అనేది ఉందా, అసలు ఎలా నన్ను, అంటే అర్హత లేదు, ఎలాగ నన్ను అసలు చూస్ చేసుకున్నారు అని ఒకటి ఉండేది నాకు. I always had a kind of curiosity in my heart that I don't have even one good quality in me, and how is that the Lord has selected me, and how am I eligible to have the Lord in me? This was always, I was always wondering about it. ఒకసారి జెరెమయా 35th చాప్టర్ 18-19 వర్స్ చదువుతాం. ఇర్మయా 35వ అధ్యాయము 18-19వ వచనంలో నేను చదువుతాను. Jeremiah chapter 35 verses 18 and 19. Jeremiah chapter 35 verses 18 and 19. మరియు ఇర్మియా రేకాబీయులను చూచి ఇట్లా నేను, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యోనాదాబునకు సంతతివాడు ఎన్నడును ఉండక మానడు. Jeremiah chapter 35 verses 18 and 19. Then Jeremiah turned to the Rechabites and said, "This is what the Lord of heaven's armies, the God of Israel, says: You have obeyed your ancestor Jehonadab in every aspect, following all his instructions. Therefore, this is what the Lord of heaven's armies, the God of Israel, says: Jehonadab, son of Rechab, will always have descendants who serve me." అప్పుడు నాకు అర్థమైంది, ఆహా, లార్డ్ అనుకుంటారు కదా, ఈ అమ్మాయి ఈ పిల్ల వాళ్ళ డాడీకి అంత ఒబీడియంట్ ఉంటే మళ్ళీ నాకెంత ఒబీడియంట్ గా ఉంటది, నాకెంత, నా గొర్రెల్ని చూసుకుంటది, నా పని చేస్తది, నన్ను సంతోష పెడతది అని లార్డ్ అనుకొని నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయన సన్నిధిలో ఉండటానికి. Now, according to the scriptures, Jeremiah chapter 35 verses 18 and 19, so the Lord God also might have seen in me, this girl Lata is so obedient to her father and listens to every instructions he's giving her. So when she is listening to him, the earthly father, how much more great she will listen to me. She will for sure listen to me, all my commandments. She will take care of my children. Whatever I tell her, she will take care of that. And saying so, probably God has given me one chance. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉండటానికి నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి? Now the Lord God has given me one opportunity to be in his presence. Now what is next? మనం అందరం కూడా చెక్ చేసుకుంటే ఎక్కడ ఒక దగ్గర ఉంటది ఇట్లా. Now if we can examine ourselves, somewhere or the other there is a God's plan in all our lives. ఫస్ట్ పాయింట్ చూద్దాము. శరీర సంబంధులైన తండ్రుల యందు భయభక్తులు కలిగి ఉంటిమి. Now let's go to the first point. We have had human fathers who corrected us and we paid them respect. Jeremiah 35th chapter first verse నుంచి చదువుదాం. Now let's go to Jeremiah chapter 35 verse 1 onwards. ఇర్మియా 35వ అధ్యాయము మొదటి వచనం నుంచి. యేషియా కుమారుడును యూదా రాజునైన
యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి యిర్మయాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి, యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవీయగా, నేను యెర్మయా కుమారుడును యజన్యా మనుమడునైన హబబ్జిన్యాను అను అతని సహోదరులను అతని కుమారులనందరినీ అనగా రేకాబీయుల కుటుంబకులని అందరినీ తోడుకొని వచ్చి తిని. Now we have read Jeremiah chapter 35 verses 1, 2 and 3. ఇలాగా దేవుడు అంటారు యిర్మయాకి, నువ్వు వెళ్ళి ఆ రేకాబీయులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ మందిరంలోకి తీసుకొచ్చి ఒక మంచి పాత్రలో ద్రాక్షారసం ఇచ్చి తాగుమని చెప్పు వాళ్ళకి అని చెప్తారు. And this is how the Lord God has instructed Jeremiah to bring all the Rechabites into the Lord's temple and serve them into one of the inner rooms and offer them some wine. అలాగే లార్డ్ చెప్పినట్టే వెళ్తారు, వాళ్ళతో మాట్లాడతారు, పిలిచి తీసుకొని వస్తారు, దేవుడి మందిరంలో కూర్చోబెడతారు, ఆ వైన్ ఇస్తారు. And likewise, the prophet Jeremiah went, spoke to them. He got all those Rechabites into the God's temple. He made them feel comfortable, and then he has given them wine to drink. అప్పుడు వాళ్ళు 5th verse చదువుతున్నా నేను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము తాగుడని వారితో చెప్పగా, Now verse 5, I set cups and jugs of wine before them and invited them to have a drink. వారి దగ్గర మంచి మంచి గిన్నెలలో మంచి మంచి పాత్రలో ద్రాక్షారసం వాళ్ళ ముందు పెట్టారు. పెడితే వాళ్ళు ఏమన్నారంటే 6th verse లో, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించెను కనుక మేము ద్రాక్షారసము తాగము. So when prophet Jeremiah has put those cups and jugs of wine before them, before the Rechabites, and asked them to drink, they will simply refuse, saying that their ancestors have given them a command not to or never drink any kind of wine, so they politely refuse to have wine. వాళ్ళ పితరులు ఇచ్చిన మాట వాళ్ళు స్థిరంగా అప్పటి వరకు స్థిరంగా పట్టుకొని ఉన్నారు. Now, whatever the instruction or the command given by their ancestors till this point of time, these Rechabites, they were holding on to it. వాళ్ళ కంటి ముందుకి మంచి మంచి పాత్రలు గిన్నెల నిండా ద్రాక్షారసం వచ్చినా గానీ వాళ్ళు ఎక్కడ టెంప్ట్ అవ్వలేదు. Now these people, when they were served a very good wine in good cups and jugs, and they got every kind of temptation, but they were not got into the temptation. వాళ్ళ పితరులను గెలిపించారు వాళ్ళు అక్కడ. Now whatever the ancestors have commanded, these people have seen that those ancestors, the word has come through. ఇప్పుడు మనమందరం చెక్ చేసుకుంటే ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం దేవుడి వాక్యం గుర్తొస్తుందా, దేవుణ్ణి గెలిపిస్తున్నామా? Now whenever we have some situation in our lives, now what is that we are doing? Are we giving victory to the Lord? వాక్యం గుర్తొస్తుందా, లేకపోతే ఆ సిచ్యుయేషన్ లో మన సొంతంగా మన ఆలోచనలు పెట్టుకొని వెళ్ళిపోతున్నామా? Now during those situations, are we able to recollect and remind the word of God and apply accordingly, or are we following our own understanding and we are going ahead? వీళ్ళ గురించి లార్డే మాట్లాడారు 35th chapter 14th verse లో 14a ఇర్మయా 35వ అధ్యాయము 14వ వచనము మొదటి భాగంలో, Jeremiah chapter 35 verse 14. ద్రాక్షారసము తాగవద్దని రేకాబు కుమారుడైన యోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము తాగకున్నారు. The Rechabites do not drink wine to this day because their ancestor Jehonadab told them not to, but I have spoken to you again and again and you refuse to obey me. The first part of it. అది లార్డ్ చెప్పారు వాళ్ళ గురించి. Now అంటే this is the
Now, this is what the Lord spoke about these Rechabites. వాళ్ళు ఇప్పుడు నేను కూడా నా తండ్రికి ఎంత ఒబీడియంట్ గా ఉండేనో అంటే మా డాడీకి, అప్పుడు దేవుడికి చూసి అనిపిస్తది, అమ్మో ఈమె ఇంకా నాకు ఇంకా ఒబీడియంట్ గా ఉంటదనే కదా చూస్ చేసుకుంది. మనందరినీ కూడా అంతే కదా. When I was so obedient to my earthly or the biological father, so seeing this, the Lord has chosen me. Likewise, the Lord might have seen something or the other in each one of our lives, and He has selected each one of us. ఆ ఆజ్ఞని స్థిరంగా వాళ్ళు అప్పటి వరకు అది వాళ్ళు ముందుకు తెచ్చిన పెద్ద పెద్ద పాత్రలు తెచ్చినా ఏం తెచ్చినా వాళ్ళకి వాళ్ళ పితృలు చెప్పిన మాటనే గుర్తొస్తుంటే మరొక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు నాకు నా తండ్రి మాట గుర్తొస్తుందా అని చెక్ చేసుకోవాలి అందరూ. Now, these Rechabites, when the wine was served to them, they always clung to whatever their ancestors have commanded them, and they were able to recollect and remind them. Now, during any situation coming up in my life, am I able to remember the word of God? Just like how the Rechabites were so stable in reminding them. 7th verse చదువుదాం అదే చాప్టర్ లో. Let's go to verse 7. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదని మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్టు మీ దినములన్నీయు గుడారములోనే మీరు నివసింపవలనను అతడు ఆజ్ఞాపించెను. Now verse 7 says, you should not build a house, sow seed, plant a vineyard, nor have any of this, but all your days you shall dwell in tents, that you may live many days in the land where you are sojourners. మరి వీళ్ళకి ఇల్లులు కట్టుకోవద్దు, విత్తనం లేదు, ద్రాక్ష తోట నాటవద్దు అన్నప్పుడు అది మీకు ఉండకూడదు, మీరు గుడారాలనే ఉండండి అంటే వాళ్ళు నేటి వరకు అదే స్థిరత్వంతో వాళ్ళు ఉన్నారు. Now when they were instructed that you should not build any house, but you have to dwell only in the tents, these people have diligently has followed, and they were just living in the tents itself. దేవుడు నాకు కూడా చెప్తారు మాట, అందరికి ఒక్కొక్కటి చెప్పిన మాట అది మనం స్థిరంగా మనం ఉన్నామా లేకపోతే డే బై డే చేంజ్ అవుతుందా? Now likewise the Lord has been telling us His word, and am I being stable in His word, or am I changing every day? మరి రేఖాబీయులు వాళ్ళ పితరులు చెప్పింది స్థిరంగా పాటిస్తున్నారు. ఇల్లే కట్టుకోవద్దు, మీరు టెంట్లనే గుడారాలలోనే ఉండాలి అన్నప్పుడు అప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు కాదు కదా, అప్పుడు మా దగ్గర డబ్బులు లేకుండే మా తాత వాళ్ళ దగ్గర, అందుకని అప్పుడు వద్దన్నారు, ఇప్పుడు కట్టుకోవచ్చు అని అనుకోలేదు. స్థిరంగా ఉంది, వాళ్ళ మనిషి మాట స్థిరంగా ఉంది, దేవుడి మాట స్థిరంగా ఉన్నట్టు చేస్తున్నామా? Now the Rechabites, they did not think like this. At that point of time, the Lord, our ancestor, has commanded us not to build houses. No, you have to live only in tents. Now these times have changed. Now can we build new houses? They didn't think on those lines. 8th verse చదువుతాను నేను. Now let's go to Same verse chapter. 8. కావున Same chapter, Jeremiah chapter 35. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములో అతని మాటను బట్టి మేమును మా భార్యలను గాని మా కుమారులు గాని మా కుమార్తెలు గాని ద్రాక్షరసము త్రాగుటలేదు. Thus we have obeyed the voice of Jonadab, the son of Rechab, our father, in all that he charged us, to drink no wine all our days, we, our wives, our sons, or our daughters. వాళ్ళే కాదు, వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళందరూ కూడా అదే మాట మీద ఉన్నారు. It's just not about one particular person, but their wives, their children, and their generations also, they have stuck to that command that was given by their ancestor. అని మనం ఎందుకు వింటాము? మళ్ళీ వెళ్ళి మా భార్య ఇలా అంటుంది, మా భర్త అలా అంటున్నాడు, మా నాన్న అలా అంటుంది, మా అమ్మ ఇలాగ అంటుంది, మా పిల్లలు ఇట్లా అంటున్నారు అని మనం ఎందుకు అంటున్నాము? Now, why is that? We, after listening to the word of God, some instruction or command is coming into our life, then we will say, I have to discuss with my wife said like this, my husband said like this, my children have a different opinion. Why is that we are having so many thoughts? కానీ ఇక్కడ ఆ మనిషి మాట వాళ్ళ భార్య పిల్లలు అందరూ ఒబీడియంట్ అయ్యి ఆ మనిషి మాటకి
వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ పిల్లలు ఉన్నారు అంటే ఇక్కడ నేను మెయిన్ చూసింది ఏంటంటే వాళ్ళ నాన్న ప్రవర్తన. Now here the head of the family, he has listened to his ancestors, and then his wife, children, everyone are following diligently. Now what I'm seeing here is the behavior of the head of the family, the father. ఇంట్లో బయట సేమ్ ప్రవర్తన సేమ్ ఉన్నప్పుడు ఇట్లాంటి రావు ఫ్యామిలీ నుంచి. Now when a person is having the same behavior either in the house or outside the house, this kind of various opinions will not come. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళని అడిగితే మీరేంటి ఇంత గుడారాల్లో ఎందుకు ఉన్నారు, ఇల్లు కట్టుకోవచ్చు కదా, డబ్బులు ఉన్నాయి కదా అన్నప్పుడు నాకు తెలుసా ఆ మనిషి ఆ ఇంట్లో హెడ్ లేదు అని ఊరుకున్నాడు అనుకుంటా. అది Now వాళ్ళ when this భార్య పిల్లలు చూసి అమ్మో ఎంత స్టేబుల్ గా ఉన్నాడు ఆజ్ఞలో, దేవుడి ఆజ్ఞలో అని చెప్పి వాళ్ళు కూడా అదే ఫాలో అయినారు. Now, when this people, this head of the family was so stable in his decision, and when outsiders might have come, they might have asked him, why is that you, in spite of having money, wealth, why is that you're still living in tents? This person might have answered, no, that there is a commandment from my ancestors and I have to go as per this commandment. And the family, the wife and the children, after observing this person living like that, these people also might have taken a decision, and they also have stuck to the decision, the commandment that was given to them by the ancestors. కానీ అదే మనిషి అవునండి కానీ ఏం చేద్దాము అట్లా చెప్పారు చెయ్యొద్దంట మేము అని అనింటే వాళ్ళ భార్య పిల్లలు ఆ ప్రవర్తన చూసి ఏం కాదులే డాడీ చేసేద్దాం, ఏం కాదండి చేసేద్దాం ఇట్లా అనేవాళ్ళు. On the contrary, if this head of the family was unstable in his thought, and when someone comes and asks him, why is that you're still living in tents, you could have built a house, if this person thinks, yes, I think that's a good idea, let me go and build a house, then the family, the wife and the children also would have supported him, saying that it's okay dad, no problem, we can build a house. But he didn't do like that. దావీదు సుబుద్ధిగా ప్రవర్తించటం చూసి సౌలు భయపడ్డట్టు అక్కడ తండ్రి ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అది ఎవరైనా ఉండొచ్చు, మీరు దేవుడిని నమ్ముకుంటే ఫస్ట్ మీరు అయి ఉండొచ్చు, వాళ్ళు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని చూసి మిగతా వాళ్ళు భయపడి నెక్స్ట్ దేవుడిని క్వశ్చన్ వేయడం కానీ ఆజ్ఞని అతిక్రమించడం కానీ చెయ్యరు. మన బట్టే ఉంటది. Now when Saul has seen David how diligently he was following and depending on God, so then there was a fear in Saul. Similarly, when this head of the family of the Rechabites, he was so stable in his whatever the commandment he has received. Likewise, when his family saw that, they were also having the same fear in them. లార్డ్ వీళ్ళకి లాస్ట్ వర్స్ లో చెప్పారు కదా, మీరు నా సన్నిధిలో ఉండడానికి మీ సంతతి వారిలో ఒకరు ఉండక మానరు అని చెప్పారు కదా. Now, we read Jeremiah chapter 35 verse 19, in which the Lord has told them, you shall not lack a man to stand before me forever. దాంట్లో 1 తిమోతి 3rd chapter 4th verse లో ఉంటది ఏంటంటే వాళ్ళ సొంత పిల్లల్ని ఏలాలి, ఇంటిని ఏలాలి అని. అధ్యక్ష పదవి కోరిన వాడు వాళ్ళ సొంత పిల్లల్ని, నేను చదువుతాను 1 తిమోతి 3rd chapter 4th verse. 1 Timothy chapter 3 verse 4. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. One who rules his own house well, having his children in submission with all reverence. మనం అట్లున్నామా? మన ఫ్యామిలీని అంటే భర్తనే కాదు, ఎవరికి వాక్యం వెళ్తుంది. ఇప్పుడు నేనైతే నాకే అని తీసుకున్నా, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే నేనే నించుంటా. మా భర్త నించుంటాడులే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంట అని అనుకోను, నేనే నించుంటాను, నేను తీసుకుంటాను. Now, how is that we are receiving, as said in 1 Timothy chapter 3 verse 4, as far as I am concerned, I will consider myself, yes, I have to stand in the word of God, I have to be stable, though it is mentioned about the head of the family, but I took a decision that it is my duty also, and even I have to stand. Jeremiah 35th chapter 9th 10th verse చదువుదాం. Now let's go to Jeremiah chapter 35 verses 9 and 10. మా తండ్రి అయిన యోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమున్న
కాపురమునకు ఇండ్లు కట్టుకొనుటలేదు, ద్రాక్షావనములు గాని పొలములు గాని సంపాదించుకొనుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములోనే నివసించుచున్నాము. Now, verse 9 and 10. Not to build ourselves houses to dwell in, nor do we have a vineyard, field, or seed, but we have dwelt in tents and have obeyed and done according to all that Jonadab our father commanded us. ఇక్కడ వాళ్ళకి మొత్తం ఏముందంటే మేము విధేయులం మగునట్లు ఆ మాట అనేది స్థిరంగా ఉంది వాళ్ళకి. Now these people, the Rechabites, are so stable in listening to the commandment that was given by their ancestor. మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయుల మగునట్లు. Now they say whatever has been commanded in all that we have to be obedient. మరి మనము Now what about me and what about all of us? ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఒబీడియంట్గా ఉండాలి, నేను ఒబీడియంట్గా ఉండాలి, లార్డ్కి ఒబీడియంట్గా ఉండాలి అని గుర్తొస్తుందా? రియాక్ట్ అయిపోతున్నామా? When we face a situation or trial or a tribulation, what is that's going in our mind? Are we having the thought that yes, I have to be obedient to the Lord in this particular situation, or am I reacting? మనకి తండ్రి ఈరోజు చెప్తున్నారు, వాళ్ళని చూడండి, వాళ్ళు ఇలాగున్నారు, వాళ్ళు ఒబీడియంట్గా ఉన్నారు, వాళ్ళ పితృల మాటకి ఒబీడియంట్గా ఉన్నారు. ఉంటాం మనం కూడా పితృలకి, మా మమ్మీకి ఇష్టం లేదు, మా డాడీకి ఇష్టం లేదు, మరి పరలోకముందు నా తండ్రిని బాధ పెట్టొచ్చా? Now these people, how they were obedient to their ancestors, even in our case also we will be obedient to our father, to our mother. So we give more importance to being obedient to our earthly parents. Now can I grieve the heavenly father? ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకొనొద్దు అంటే వాళ్ళు దానికే స్టిక్ అయిపోయారు, Now when they have received an instruction that they're not supposed to build any houses, they have stuck to that instruction. ఆ మాటను స్థిరంగా పట్టుకున్నారు. And they have held that word very stably. మరి మనం ఎక్కడైనా చెప్పినప్పుడు ఎందుకు ఇట్లా చెప్పారు అని క్వశ్చన్ వేస్తున్నామా? Whenever the word of God is coming to me, am I questioning why is this come? Why is this like that? Why is that like that? ఆ దేవుడు కదా, దేవుడు తెలీదా? Now, or am I saying God knows everything, then why is this coming to me? నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇస్కరేతు యూదా 12 శిష్యులలో ఒక్క అతను, కానీ లార్డ్ చెప్పారు ఈ 12 మందినే నన్ను ఒకరు అప్పచెప్తారు అని చెప్పారు, కానీ ఇతని పేరు చెప్పలేదు. Now I'm recollecting that the Lord Jesus Christ has 12 disciples, of one is Iscariot Judah, and God knows that he's the one, he's the culprit, but he never took his name. ఎందుకు చెప్పలేదు అంటే మారతాడేమో అని చెప్పి. Now why is that God didn't take his name? Probably because God is giving him an opportunity to repent and change his ways. అక్కడ ఎవరైనా వేరే వాళ్ళు వీక్ అయింటే, ఈయన కంటే వీక్ అయింటే వాళ్ళ పని చేసే వాళ్ళేమో, ఈయన స్ట్రాంగ్ గా నించుంటే. If there had been another person who's even more weaker than Iscariot, probably he would have taken up this work. ఇక్కడ మనం ఒకటి గమనిద్దాము. ఇస్కరేతు యూదా దగ్గర డబ్బుల సంచి ఉండేది, అదైనా దొంగలించేవాడు. Now Iscariot Judah, he has a bag of coins, he would have stolen them. ఇప్పుడు నాకు నా ఇంట్లో ఏమేం పరిస్థితి ఉంది, నేను ఎట్లా రియాక్ట్ అవుతున్నాను, నా భర్త మీద అడిచిందో, పిల్లలు ఏది ఉన్నా గానీ అది దేవుడికి తెలుసు. ఇస్కరేతు యూదా గురించి ఎలా తెలుసో నా గురించి కూడా తెలుసు. Now when I compare to myself, how is that I'm reacting, how is that I'm talking to my husband, my wife, to my children, everything God knows. Just the way how he knew about Iscariot Judah, he knows about everything about me as well. మరి ఇస్కరేతు యూదా రాగానే 12 శిష్యుల్ని ఎలాగా ట్రీట్ చేశారో ఆయనని కూడా ప్రేమతో అట్లానే ట్రీట్ చేశారు. Now whatever Iscariot Judah did, God knew about it. Whatever I did, God knew about it, that as well. And the way God has treated Iscariot Judah, the same way he has treated me as well. ఇస్కరేతు యూదాకి దేవుని కుమారుణ్ణి అప్పచెప్పనికి ధైర్యం ఎలాగొచ్చింది అంటే, నాకు అనిపించింది ఇక్కడ
నేను డబ్బులు నేను దొంగలిస్తున్నాను, నేను ఈయనను అప్పగిద్దాం అనుకుంటున్నాను, ఇవన్నీ నాకు తెలీదా? ఈయన దేవుడి కుమారుడు అయితే తెలియాలి కదా, తెలియట్లేదంటే ఇంకా కాదేమోలే అని ధైర్యం చేసినాడు. Now, Iscariot Judah might be thinking that if Jesus is really the Son of God, then he would have known whatever my characteristics were, how I was robbing this gold and everything. So, since he doesn't know about it, it means that I'm safe. ఆలోచించుకుందాం. దేవుడికి తెలుసు, కానీ ఆయన ప్రేమను బట్టి, దీర్ఘశాంతం బట్టి బిగబట్టుకొని ఆయన ఉంటున్నారు. Now, God knows everything about me, but just because of his love, his long suffering, and his holding on to it, he's giving me more time to change and mend my ways. సెకండ్ పాయింట్ చూద్దాం. ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడవలను కదా. Now let's see the second point. Hebrews, you can find that in okay. Shall we not much more readily be in subjection to the Father of spirits and live? తండ్రికి ఉంటున్నాము, కానీ ఆత్మలకు తండ్రి అయిన వానికి బాగా ఇంకెక్కువ భయపడి ఉండాలి కదా అంటున్నారు. Now the word says, yes, we are obedient to the earthly fathers, but shouldn't we submit even more to the discipline of the Father of our spirits? మరి ఆ భయం ఉందా నా లోపల? Now do I have that fear in me? ఒక్క మాట చెప్తే వాళ్ళ రేకాబీయులు వాళ్ళ పితరులు చెప్పిన మాటని స్థిరముగా విధేయులవ్వాలి అని నేటి వరకు ఆ టెంట్లలో గుడారాల్లో ఉన్నప్పుడు నాకు ఇంత మంచి ఇల్లులు ఇచ్చి, కార్లు ఇచ్చి, ఫోన్లు ఇచ్చి, అన్ని ఇచ్చిన తర్వాత ఆయన మాటని స్థిరంగా ఉంచుతున్నానా లేకపోతే ఉంచట్లేదా? Now the Rechabites, just one commandment from their ancestors that you should not build your houses, you have to dwell only in the tents, and they've been following this commandment over generations and generations. Now what is my situation? The Lord God has given me everything, whatever I need. It might be a house, it might be a good clothing, it might be a mobile phone, it might be a car, everything. And how much more careful I should be? Am I having that fear of Lord in me? జెరెమియా 35th chapter 14th verse స్టార్టింగ్ చదువుతాము. Now let's go to Jeremiah chapter 35 verse 14, the first part of it. ద్రాక్షరసము తాగవద్దని రేకాబీయుల కుమారుడైన యోనాదాబు తమ కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసము తాగకున్నారు. The Rechabites do not drink wine to this day because the ancestor Jehonadab told them not to. ఎన్ని రోజులు స్థిరంగా ఉంటున్నాము? Now how long, how many days are we being able to be stable in the word of God? నేను 14వ వచనము నేను కంటిన్యూ చేస్తున్నా. అయితే నేను పెందలకాడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. Now the Lord God says here, but although I have spoken to you rising early and speaking, you did not obey me. దేవుడు శ్రద్ధగా నాతో మాట్లాడుతుంటే నేను వినట్లేదా? Oh, it means that the Lord God is talking to me every day and I am not obeying to him. ఆయన అంటున్నారు, అయితే నేను పెందలకాడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. Now the Lord God says, but although I have spoken to you rising early and speaking, you did not obey me. చెక్ చేసుకుందాం. Now let's వింటున్నామా check వినట్లేదా? ourselves. Are we listening to him, or are we obeying him, or aren't we obeying him? పెందలకాడ లేచి రోజు మాట్లాడుతూనే బహుశ్రద్ధగా మాట్లాడుతుంటే మనం బహుశ్రద్ధగా ఏం గొడవలలో ఉంటున్నాం అనేది ఇది నిజంగా లార్డ్ కి బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. మనము రియలైజ్ అవుదాం, మన హార్ట్ కి తెలుసుకొని రియలైజ్ అయ్యి మనం సంతోష పెడదాం. And then we are still not being having any kind of fear to him and towards him and not following his word. Definitely it will be grieving the Lord. So we have to examine ourselves. 2 Chronicles 36 chapter 15 and 16 verse చదువుదాం. రెండవ దినవృత్తాంతములు 36వ వచనము 36వ అధ్యాయము 15, 16వ వచనములు. Now let's go to 2 Chronicles chapter 16 verses 15 and 16. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనముల యందును తన నివాస స్థలమందును
కటాక్షము కలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకాడ లేచి పంపుచూ వచ్చెను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. And the Lord God of the fathers sent warnings to them by his messengers, rising up early and sending them, because he had compassion on his people and on his dwelling place. But they mocked the messengers of God, despised his words, and scoffed at his prophets, until the wrath of the God arose against his people, till there was no remedy. దూతలని పంపించినా కానీ వాళ్ళు వినట్లేదంట. మన లీడర్స్ ని పంపిస్తారు, మన ప్రీస్ ని పంపిస్తారు. పంపించినప్పుడు మనం వినట్లేదా? వినకపోతే అక్కడ దేవుడి కోపం వస్తది అని చెప్తున్నారు. నివారింప శక్యము కాని కోపము జనుల మీదికి వచ్చను అని ఉంది. Now the Lord God has been sending his word through his leaders, through his priests, prophets. Are we really listening to every instruction that God has been sending us? If we are not listening or obeying him or mocking at his messengers, definitely the wrath of God will arise against each one of us till there is no remedy. We will not be able to escape it. ఆయన దూతల్ని ఎగతాళి చేయడము, హింసించడం అంటే అబ్బబ్బా నేను చెయ్యను, నేను రెస్పెక్ట్ ఇస్తాను అని అనుకోవద్దు. Mocking them his messengers and despising his words, please do not think that yes, I have never mocked them, I have never despised them. ఎందుకంటే అడిగిన ప్రశ్ననే సేమ్ అడగడము, వాళ్ళు చెప్పింది చెయ్యం. ఇట్లా ఉన్నామేమో చెక్ చేసుకుందాం. Now please let us check ourselves. The same question we keep on repeatedly asking them, but we will not be doing whatever they be telling us. Let's check if we belong to this category. అడిగిందే అడుగుతాము, మళ్ళీ చెప్తే దానికి కాని గీని అని చెప్తాము. మళ్ళీ దానికి ఏదో చెప్తే మీరే దేవుని చిత్తం అన్నారు కదా, మళ్ళీ ఎందుకు ప్రాబ్లం వచ్చింది, దేవుడు ఎందుకు పనిష్మెంట్ ఇచ్చిండ్రు అని అంటాం. Now when we go and inquire from the prophets or the priests, they will give us answers, but we will not be happy with that. We will be questioning them. We will be listening to them, and then we will say but, and then we add our own clause to it, and then we will be questioning the Lord. The Lord himself has told that this is his will. Why is it happened the other way? Now why did God speak like this? So these kind of questions we would be asking. ఆయన మనకు చెప్తున్నారు, మీరు నా మాట వినండి, నేను నా దూతల్ని పంపిస్తాను, మీరు నా మాట వినండి. ఏ మాట వినాలి? ఒకసారి చూద్దాం ఏం మాట వినాలో. The Lord God is saying, I will send my messengers to you, and please listen to every instruction, every word that comes of the mouth of the messengers. And what is that word which God wants us to listen? గలితీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. Let's go to Galatians chapter 6 verse 5. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. For each man shall bear his own load. నా బరువు నేనే భరించుకుంటున్నానా, లేకపోతే ఇప్పుడు నేను వెళ్ళి ఎత్తుకొని నన్ను నడుచుకుంటూ నడుచుకొని కాలు నొప్పి అయితే ఎత్తుకో అంటే మంచిగా అనిపిస్తుందా? Now am I bearing my own load, or am I asking the opposite person to carry my burden? Does it look good? మాంసం తింటున్నప్పుడు అట్లా ప్రవర్తించొచ్చా నేను? When I'm eating solid food, can I behave like that? నా బరువు, నా భర్త బరువు, మా ఇంట్లో వాళ్ళ బరువు అన్ని తీసుకెళ్లి నా ప్రవక్త మీద వేస్తున్నానా? Or am I putting my burden, my husband's or my wife's, and on my entire family's burden, am I putting it onto my prophet? చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనం. Let's go to Matthew 23 verse 4. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. For they bind heavy burdens hard to bear and lay them on men's shoulders, but they themselves will not move them with one of the fingers.
నేను ఒక 3 years నుంచి ఈ వాక్యం నేను ప్రాక్టీస్ చేస్తా ఉండే. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి ప్రెషర్ తెచ్చేటట్టు చెయ్యొద్దు. ప్రెషర్ తెచ్చేటట్టు పని చెప్పొద్దు వాళ్ళకి అని నేను దీని మీద ప్రాక్టీస్ చేస్తుండే. Now, for the past 3 years, I've been working on this particular scripture, thinking that I should never put my burden or put the other onto other person or never pressurize anyone. రీసెంట్లీ కూడా ఇదే మాట్లాడుకుంటూ నేను ఎవరికి ప్రెషర్ తేవద్దు లార్డ్, నేను ఎవరికి ప్రెషర్ పెట్టొద్దు అని నా ఇంట్లో పని చేసుకుంటున్నా. And recently also I was thinking I should not put my burden on someone, I should not pressurize anyone. కానీ ఇది వేరే వేలో నాకు అండర్స్టాండింగ్ అప్పుడైంది ఈ వర్స్. And then I understood in a different meaning of the scripture. నాకేం ఎలాగా అర్థమైందంటే ఒక మనిషి తన బరువు తానే మోసుకోవాలి కదా అనుంది. Now the first point is every person has to carry their own burden or their own load. కానీ ఏంటి, మన ప్రవక్తలు వాళ్ళ బరువు వాళ్ళు మోసుకుంటూ మనని కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా కొన్నిటిని బాహు మీద ఎక్కించుకున్నారు, కొన్నిటిని నడిపించుకుంటూ వెళ్ళారు. కొంతమంది వీక్ ఉన్న వాళ్ళని మోస్తారు మన ప్రవక్తలు. Now as far as a prophet is concerned, this prophet of ours is carrying the burden of me, my family. Likewise, the Lord Jesus Christ also, he was carrying some people, he was making some people walk. కానీ నాకు చెప్పింది ఏంటంటే, ఇది నువ్వు లత, నువ్వు నీ భారం నువ్వే భరించుకోవాలి కదా, కానీ నువ్వు నీ భారంను నీ బరువును నువ్వే మోయకుండా వెళ్ళి పడుతున్నావా? Now my understanding is I have to carry my own burden and my own load. And now I was questioning to myself, am I carrying or am I putting my burden onto someone else? మోయ శక్యము కాని బరువు అది శాస్త్రుల పరిశీలి చెప్తున్నాం అనుకోవచ్చు, కానీ అట్లా నా బరువు నేను మోసుకోకుండా వెళ్ళి నా ప్రవక్తల మీద మోయ శక్యము కాని బరువులాగా వాళ్ళ మీద పడుతున్నానా, లేకపోతే ఒక్క ఫింగర్ తో అయినా వాళ్ళకి సపోర్ట్ గా ఉంటున్నానా, ఆ బరువు నుంచి వాళ్ళకి హెల్ప్ గా ఉంటున్నానా? Now my heavy burden which is hard to bear, am I able to carry my own burden, or am I just going and putting my entire burden onto my prophets? This is one part. Or am I being able to go and be a support to my prophet? ఒకసారి ఎగ్జోడస్ 18 chapter 14th verse చదువుతా నేను. Now let's go to Exodus chapter 18 verse 14. నిర్గమకాండము 18వ అధ్యాయము 14వ వచనం. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా, So when Moses' father-in-law saw all that he did for the people, he said, what's this thing that you're doing for the people? Why do you alone sit and all the people stand before you from morning until evening? ప్రజలు నిలిచి ఉండనేలా అని అన్నప్పుడు నాకు అనిపించింది, లార్డ్ చెప్పారు కదా, కొంతమంది అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు చాలా మంది, మనము నించొని మనము స్థిరంగా ఉండి మన బరువును మనం మోసుకున్నప్పుడు ఆయన రిలీజ్ చేస్తారన్నారు కదా, నాకు అక్కడ ఇది గుర్తొచ్చింది. Now when the scripture says, why should all the people stand before you? Now I was able to recollect what the Lord spoke to us regarding the many people, many Gentiles were standing outside waiting for my upliftment and waiting for me to that particular point where I will be able to stand and carry my own burden and then bear the burden of others as well. 18th verse చూద్దాము. నిర్గమకాండము 18వ అధ్యాయము 18వ వచనము. Now let's go to Exodus chapter 18 verse 18. నీవును నీతోనున్న ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోవుదురు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నువ్వు ఒక్కడివే చెయ్యజాలవు. Both you and these people who are with you will surely wear yourselves out, for this thing is too much for you. You are not able to perform it by yourself. మరి ఇప్పుడు మనం సపోర్ట్ గా ఉంటే
మనందరము యూనిటీతో ఉంటే, రీసెంట్ గా కూడా లార్డ్ చెప్పారు, యూనిటీతో ఉండి మన బరువు మనం మోసుకుంటూ ఇతరులకు భారం కాకుండా వేరే వాళ్ళ భారం మనం షేర్ చేసుకుంటూ మన ప్రవక్తలకి మన ప్రీస్ట్లకి మనం స్ట్రెంగ్త్ గా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు వేరే వాళ్ళని రిలీజ్ చేస్తారు. ఈజీ అయిపోతది, వాళ్ళు తొందరగా వస్తారు, నశించరు. Now, recently, Lord spoke about all of us being in unity and striving for the God's kingdom. When we all stand and when we do the God's work, God will send more number of people. It will be easy to bear the burden which can be divided among all ourselves, because we will stand prepared to receive and work for this kingdom. 20 వర్స్ చూద్దాము. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలపవలెను. Now verse 20, and you shall teach them the statutes and the laws and show them the way in which they must walk and the work they must do. ఇది జరగబోయేది కాదు, ఆల్రెడీ మన ఫాదర్స్ హౌస్ లో జరిగింది. Now this is not something which will happen in the future, but it's been happening in Father's house. మన ప్రవక్త అలాగున్నప్పుడు ఆమెకు సపోర్ట్ గా ఉండాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, అభిషేకించారు. When a prophet is like that, and the God has selected each one of us so that we can be supported to her. అది మిక్కిలి భారం అవుతుంది అని చెప్పి, మోషేకి భారం అవుతుంది, ప్రజలు కూడా అంతసేపు వెయిట్ చేయాలంటే నలిగిపోతారని వేరే వాళ్ళని చూస్ చేసుకోవడం జరిగింది. Now there, because the people had to stand there for a long time, and surely they will wear out themselves out there. For that reason, the other leaders were being selected over there. కానీ అక్కడ ఏమంటున్నారు, ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చెయ్యవలసిన కార్యములు వాళ్ళకి తెలుపవలెను. ఇదైతే మనకు మొత్తం చెప్పేశారు ఆల్రెడీ. And Exodus, as Exodus 18:20 says, and you shall teach them the statutes and the laws and show them the way in which they must walk and the work they must do. Now the Lord God has taught us everything, and he has shown us the way we have to walk. మన సొంత బరువు మనం మోసుకుంటూ ఆయన ఏవేవైతే ఇచ్చారో కట్టడలు, ఆయన వాక్యం మొత్తం మనకు తెలుసు, ఏ త్రోవలో నడవాలో మనకు తెలుసు, ఏమేం పనులు మనం చెయ్యాలో మనకు తెలుసు, కానీ చేస్తున్నామా? Now the Lord God has given his statutes, his laws, his commandments, everything he gave us, he taught us, and he has shown us the way how we have to do. But are we really following it? 21st వర్స్ చదువుతాను. Now let's go to verse 21. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులుగా నియమింపవలెను. Moreover, you shall select from all the people able men, such as fear God, men of truth, hating covetousness, and place such over them to be rulers of thousands, rulers of hundreds, rulers of 50s, and rulers of 10s. ఎక్కడున్నాం మనం? ఇక్కడ 1000 మందిలో 1000 మందిని చూసుకుంటున్నామా, 100 మందిని చూసుకుంటున్నామా, 50 మందిని చూసుకుంటున్నామా, 10 మందిని చూసుకుంటున్నామా, ఒక్కరినే చూసుకుంటున్నామా, లేకపోతే నా బరువు కూడా నేను మోసుకోలేకపోతున్నానా? Now, where are we according to the scripture? Are we able to take care of thousands or hundreds or 50s or 10 or even 10s or even one person? Or I'm not able to bear my own self, my own load, and I'm putting my load onto others? 22nd వర్స్ చదువుతాం. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వాద్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. And let them judge the people at all times. Then it will be that every great matter they shall bring it to you, but every small matter they themselves shall judge. So it will be easier for you, for they will bear the burden with you. భారము మనం మోసి సులువు చేస్తున్నామా, మరమే భారం అయిపోతున్నామా? Now, are we able to bear the burden and making it easy for our prophets and the priests, or am I becoming a burden for the prophet? సరే, ఇర్మయా 18వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. Now let's go to Jeremiah chapter 18 verse 18.
అప్పుడు జనులు యిర్మయా విషయమై యుక్తిగల యోచన చేద్దాము రండి. యాజకులు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక నుండడు. వాని మాటలలో దేనినినూ వినకుండా మాటలతో వాణ్ణి కొట్టుదము రండి అని చెప్పుకుని చుండిరి. Now Jeremiah chapter 18 verse 18, then they said, come and let us devise plans against Jeremiah, for the law shall not perish from the priest, nor counsel from the wise, nor the word from the prophet. Come and let us attack him with the tongue, and let us not give heed to any of his words. మాటలతో వాళ్ళని మన దగ్గరికి పంపించిన దూతల్ని మాటలతో అంటున్నామా ఒకసారి చెక్ చేసుకుందాం. When the God's messengers are coming to us to help us, are we troubling them with our words? మీ భారం మోసుకొని మంచిగుండి మీ ప్రవక్తల భారాన్ని సులువు చేసేటట్టు మీరు కూడా అది షేర్ చేసుకోండి అని చెప్పి మనని దేవుడు ఏర్పరిచారు. Now the Lord God has appointed or selected each one of us so that we will be able to carry our own load, and then we will be helping our prophets and the priests also to bear that burden so that it will be easier for them. కానీ వాళ్ళ మాట విని చేయకుండా వాళ్ళ మీదే భారం వేసుకుంటా ఊరికే సేమ్ రిపీట్ అదే తప్పు రిపీట్ చేసుకుంటూ వాళ్ళకి బాధ తెచ్చుకుంటూ బాధతో వాళ్ళు మనని ఏలేటట్టు చేయడము అది దేవుడి దృష్టిలో కరెక్ట్ కాదు, ఎవరి దృష్టిలో అది కరెక్ట్ కాదు. It's not wise and it's not correct to put our burden onto others and keep on troubling them. ఇలా ఉంటే లార్డ్ ఏమంటున్నారంటే ప్రొవర్బ్స్ 1st chapter 26 verse. Now if a person is like this, who's putting the total burden on the others, now what Lord God is saying, let's see in Proverbs chapter 1 verse 26. సామెతలు 1వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. I also will laugh at your calamity, I will mock when your terror comes. 28th verse. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు, కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు, కానీ వారికి నేను కనబడకుందును. Verse 28, then they will call on me, but I will not answer. They will seek me diligently, but they will not find me. ఎందుకు శ్రద్ధగా వెతికినా? ఎందుకంటే అప్పుడు మరి పెందల కాడ లేచి లార్డ్ శ్రద్ధగా బహుశ్రద్ధగా మాట్లాడితే విననప్పుడు మరి ఆయన కూడా వినడు. కరెక్టే కదా? Now when the Lord getting up early and sending his prophets and his messengers to us, and then we are not listening to them, and when the calamity comes on us, and when we also seek the Lord diligently, we will not also be not able to find him, because he will not answer us. అందుకనే ఇది మొత్తం నా లైఫ్ దీంట్లో కనిపించింది. తండ్రి వరల్డ్లీ ఫాదర్ కి ఒబీడియంట్ అయి ఉన్నప్పుడు నాకు కూడా ఈమె ఒబీడియంట్ గా ఉండి నా పని చేస్తుంది, భారం ప్రవక్తలకి హెల్ప్ గా ఉంటది, స్ట్రెంగ్త్ గా ఉంటది, నా పిల్లల్ని చూసుకుంటది అనే చేశారు ఆయన నన్ను. Now I have seen my life in these scriptures. The Lord God has selected me so that I will also be able to carry my own burden and then carry the burden of the others, making the work of the prophets and the priests and the leaders easier by carrying the burden of others as well. మనము ఒకసారి చెక్ చేసుకొని మన భారము మన బరువు మనమే మోసుకొని మనము మన ప్రవక్తలకి మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ గా ఉందాం, సులువు చేద్దాం వాళ్ళ భారం. Now let's all carry our own burden, and then let's make it easier for all our prophets and all the members of the family. అందరికి ఏది మంచిది అంటే డూ గాడ్స్ వర్క్, గాడ్ విల్ డూ యువర్ వర్క్. ఇదే అందరికి మంచిది. Now this is applicable to each and every one, and this will do good to everyone. Do God's work and God will do your work. ప్రైజ్ ది లార్డ్ అండి. Praise the Lord.